జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి భాగవతులకు అడియేన్ ప్రణవ్ రామానుజదాసన్ సవినయంగా దాసవం సమర్పించుకుంటూ కాంతా చతుశ్లోకి అని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు 2 శ్లోకాల వరకు పూర్తయింది. యామునాచార్యుల వారు అనుగ్రహించినటువంటి ఈ కాంతా చతుశ్లోకి లక్ష్మీదేవి యొక్క మహిమను, వైభవాన్ని విశదీకరించి మనల్ని ఆనంద సాగరంలో ఓలాడిస్తున్నటువంటి ఈ కాంతా చతుశ్లోకిలో ఇవాళ మనం తనియను అలాగే 1-2 శ్లోకాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 3వ శ్లోకంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ 3వ శ్లోకము చాలా విశేషమైనటువంటిది. ఇందులో ఉత్తరార్థము, పూర్వార్థము అని 2 అర్థాలు ఉన్నాయి. ముందుగా తనియను అలాగే మొదటి 2 శ్లోకాలని కూడా అనుసంధానం చేసుకొని 3వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఉల్లాసపల్లవిత పారిట సప్తలోకే నిర్వాహకోరికితనేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేకాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. యత్పదాంబోరుహధ్యాన విధ్వస్తాశేషకల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం. కాంతస్తే పురుషోత్తమః ఫణిపతిః శయ్యాసనం వాహనం వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహిని బ్రహ్మేశాదిసురవ్రజः సదయితా స్వద్దాసదాసీగణః శ్రీరిత్యేవ చ నామతే భగవతి బ్రూమః కథం త్వాం వయం. 2వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యస్యాస్తే మహిమానమాత్మనా ఇవ తద్వల్లభోపి ప్రభుః నాలం మాతు నియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః తాం త్వాం దాస ఇతి ప్రపన్న ఇతి చ స్తోష్యామ్యహం నిర్భయో లోకైకేశ్వరీ లోకనాథదయితే దాం తే దయాం తే విదన్. నిన్న చెప్పుకున్నప్పుడు ప్రపన్న ఇతిచ అనే దగ్గర ప్రసన్న అని పలకడం జరిగింది. పెద్దలు క్షమించగలరు, దాన్ని కరెక్ట్ చేసుకోండి. ప్రసన్న కాదు, ప్రపన్న. ప్రపన్నులు, శరణాగతులు అని అర్థం. 3వ శ్లోకం ఇవాళ చెప్పుకోబోయేటువంటి శ్లోకం. ఈశత్వత్కరుణా నిరీక్షణ సుధా సందుక్షణాద్రక్ష్యతే నష్టం ప్రాక్తదలాభతస్త్రిభువనం సంప్రత్యనంతోదయం శ్రేయో నహ్యరవిందలోచన మనః కాంతా ప్రసాదాదృతే సంసృత్యక్షర వైష్ణవాధ్వసు నృణాం సంభావ్యతే కర్హిచిత్. దీంట్లో మనము కొంచెం విషయాన్ని డీప్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం టైం పట్టవచ్చు, ఇవాళ వీడియో ప్రొలాంగ్ అవ్వచ్చు. కొద్దిగా అందరం కలిసి మననం చేసుకుందాం. ఏం చెప్తున్నారు ఇందులో ప్రతిపదార్థం చూస్తే, మొదలుగా ఈషత్ త్వత్కరుణా నిరీక్షణ అంటున్నారు. అమ్మా ఏమని చెప్తున్నారు యామునాచార్యుల వారు అంటే, అమ్మా నీ యొక్క అంటే ఎవరి యొక్క? తాయాల యొక్క. తత్కరుణ ఈషత్ నీ యొక్క దయాపూరితమైనటువంటి కడగంటి చూపు అంటే ఏం చెప్తున్నారు? అమ్మవారి యొక్క దయ అనేది ఎక్కడి నుంచి వస్తుందట? పూర్తిగా చూస్తే అవసరం లేదు. అమ్మవారి పూర్తి మొత్తం చూపు మన మీద పడితేనే అమ్మవారి దయ కలిగినట్టు కాదండి. అమ్మవారి యొక్క కంటి చూపు మన మీద పడ్డా, కడగంటి చూపు మన మీద ప్రసరించినా సరే మనము ఉద్ధరించబడతాము అని చెప్తున్నారు. కొంచెమైనా, లేశమాత్రమైన, ఈషత్ అంటే లేశమాత్రమైన, కొంచెమైనా, త్వత్కరుణ నీ యొక్క దయాపూరితమైనటువంటి నిరీక్షణ కడగంటి చూపు
మా మీద పడ్డా కూడా మేము ఉద్ధరించబడతాము. సుధా సంధుక్షణా త్రిభువనం రక్ష్యతే. ఎలా ఉద్ధరించబడతామమ్మా అంటే నీ యొక్క కంటి చూపు మేర నుండి, అంటే కంటి చివరి నుండి దయ ప్రసరించిన అమృత వర్షంలో లోకాలన్నీ కూడా, ఏ లోకము ఒక్క ఈ లోకమే కాదు, ముల్లోకాలు కూడా అమృత వర్షంలో తడిసినట్లుగా రక్షించబడుతున్నాయి అని చెప్తున్నారు. అంటే చూడండి ఎంత అతిశయోక్తి ఉందో ఇందులో. అమ్మవారి యొక్క చూపు మొత్తం పడలేదు, జస్ట్ అమ్మవారి యొక్క కంటి చూపు మన మీద, కంటి చూపు కడగంటి అంటారు కదా, అంటే ఒక చివరి నుంచి, కంటి చూపు చివరి నుంచి మన మీద ఆమె యొక్క దయ ప్రసరిస్తే ఎలా ఉందట అంటే లోకాలన్నీ కూడా, ముల్లోకాలు కూడా అమృతమనే వర్షంలో తడిసి ఆనందంతో ఓలలాడి అమ్మ యొక్క దయచేత రక్షించబడుతున్నాయి అని చెప్తున్నారు యామునాచార్యుల వారు. ప్రాక్ తదలాభతః నష్టం సంప్రతి. ప్రాక్ అంటే ఇంతకుముందు అమ్మవారి యొక్క దయ లేనందువల్ల, తదలాభతః ఆ కటాక్ష సుధ అమృతమనేటువంటి అమృతతుల్యమైనటువంటి నీ యొక్క కడకంటి చూపు నుండి దయ అనేటువంటిది లేనందువలన లోకాలన్నీ కూడా కరువులో ఉన్నట్లుగా ఉన్నాయి, నశించిపోతున్నాయి. లోకాలన్నీ కూడా నశించిపోతున్నాయి. ఎందుకు? అమ్మ ప్రాక్ ఇంతకుముందు నీ యొక్క దయ లేనందువల్ల. ప్రాక్తదలాభతః నష్టం, ఇంతకుముందు అమ్మవారి యొక్క దయ అనే అమృతవర్షము లేనందువల్ల లోకాలన్నీ కూడా నశించిపోతున్నాయి. కానీ సంప్రతి, ఇప్పుడు ఆ కటాక్షము లభించిన తరువాత, ఇప్పుడు అంటే కటాక్షము లభించిన తర్వాత, అమ్మ యొక్క దయ మన మీద ప్రసరించిన పిమ్మట, ప్రసరించిన తర్వాత అసంతోదయం, ఒకటి కాదు, రెండు కాదు, అనేక శ్రేయస్సులు, పలు శ్రేయస్సులు కలుగుతున్నాయి. ఎవరికి? లోకులకు. రక్ష్యతే నృణాం, ఎవరు కలుగుతున్నాయట? మానవులందరికీ ఆ శ్రేయస్సులు కలిగి మానవులందరూ కూడా రక్షించబడుతున్నారు అని చెప్తున్నారు. సంస్మృతి అక్షర వైష్ణవాధ్వసు, మూడు రకాలుగా చెప్తున్నారు. ఈ సంసారంలో ఉండేటువంటి వాళ్ళందరికీ, అలాగే సంసార మండలంలో ఉన్న వాళ్ళందరికీ, అలాగే కైవల్యము కోరుకున్నటువంటి వారికి, అలాగే వైష్ణవాధ్వసు అర్చిరాది మార్గం ద్వారా పరమపదాన్ని చేరుకునేటువంటి విష్ణు భక్తులకు లభించేటువంటి మోక్ష మార్గము అంటున్నారు. అంటే పరమపదం చేరుకునే వాళ్ళకి, కైవల్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి, ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా శ్రేయ, మిక్కిలి ఆనందాన్ని కలిగింపచేస్తున్నావు. ఎలా? నీ యొక్క దయచేత వారిని అనుగ్రహించి ఉజ్జీవింపచేస్తున్నావమ్మా అంటున్నారు యామునాచార్యుల వారు. ఇది ఉత్తర భాగం. చివరిగా ఒక ట్విస్ట్ చేశారు యామునాచార్యుల వారు. ఏమని? అరవిందలోచన మనః కాంత ప్రసాదాతృతే. ఇక్కడ ఉంది ట్విస్ట్. ఏమిటది? ఇప్పటివరకు ఏం చెప్పారు? నీ యొక్క రక్షణ ఉండటం వల్ల లోకాలన్నీ కూడా ఉద్ధరించబడుతున్నాయి. ఈ లోకంలో ఉండేటువంటి వాళ్లకు, కైవల్యాన్ని పొందేటువంటి వాళ్లకు, అలాగే అచిరాది మార్గం ద్వారా పరమపదం చేరేటువంటి వాళ్ళందరికీ కూడా నీ యొక్క అనుగ్రహం చేతనే వారందరూ కూడా ఉద్ధరించబడుతున్నారు అని చెప్పారు. అంతవరకు బాగుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? అరవిందలోచన అంటే అప్పుడే వికసించినటువంటి తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు పుండరీకాక్షుడు. పుండరీకాక్షుని యొక్క మనః కాంత, మనస్సుకు ప్రియమైనటువంటి లక్ష్మీదేవి అని చెప్తున్నారు. చెప్పి ఏం చెప్తున్నారు? ప్రసాదాతృతే కర్హచిత్, అనుగ్రహము లేకపోయిన ఎడల, అంటే అనుగ్రహం లేకపోతే నహి సంభావ్యతే, మరి అమ్మవారి యొక్క అనుగ్రహము, ఎటువంటి అమ్మవారట? అరవిందలోచన మనఃకాంత ప్రసాదాతృతే కర్హచిత్ నహి సంభావ్యతే అంటున్నారు. అంటే పుండరీకాక్షుని యొక్క మనస్సుకు
ప్రియురాలైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లేకపోతే మరి ఏ విధమైన సుఖము శ్రేయస్సు లేదు. ఇంకా ఏ విధముగా ఆమె యొక్క అనుగ్రహం లేకపోతే ఇంకేది లేనట్టే అని చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారు? పూర్తిగా తాత్పర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా శ్రీ మహాలక్ష్మి లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది అంటే అది కేవలము నీ యొక్క లేశమాత్రమైన, పూర్తిగా కూడా కాదమ్మా, నీ యొక్క కొద్ది మాత్రమైన కటాక్షము ప్రసరించినందువలనే లోకాలన్నీ కూడా ఉద్ధరించబడుతున్నాయి. లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది. అలాగే మానవులందరూ కూడా ఉజ్జీవింపబడుతున్నారు అని చెప్తున్నారు యామునాచార్యుల వారు. ఏ విధంగా ఉందట అమ్మవారి దయ? సముద్రం అంతా ఉంది, అందులో సముద్రం అంత దయ కలిగింది అమ్మవారు. అందులో కొన్ని తుంపర్ల వంటి దయ మా మీద నీ యొక్క కళకంటి చూపు ద్వారా ప్రసరించినంత మాత్రం చేతనే. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నారు. అమ్మవారి యొక్క దయ ఎట్లాంటిదట? సముద్రం అంత ఉందట. అందులో మన మీద ప్రసరించినటువంటి దయ ఎట్లాంటిదట అంటే ఆ సముద్రంలోంచి కొన్ని తుంపర్లు మాత్రమే, ఆ తుంపర్లంత దయ మాత్రమే మన మీద ప్రసరించిందట. అప్పుడు ఏమైందట? అమృత వర్షం జరిగినట్లుగా ముల్లోకాలు కూడా అమృత వర్షంలో తడిసినట్లుగా అయిపోయిందట. అదే చెప్తున్నారు ఇక్కడ. ఈషత్వత్కరుణా నిరీక్షణ సుధా సందుక్షణ త్రిభువనం. త్రిభువనం ముల్లోకాలు కూడా సుధా సందుక్షణ. సుధా అంటే అమృత వర్షంలో తడిస్తే ఎంత ఆనందం కలుగుతుందో నీ యొక్క లేశమాత్రమైన కొంచెమైన కటాక్షము ప్రసరించినందువలనే లోకములో ముల్లోకాలు కూడా అమృత వర్షంలో తడిసినంత ఆనందంగా ఉన్నాయి, సుఖముగా ఉన్నాయి, ఉజ్జీవింపబడుతున్నాయి అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? ప్రాక్తదలాభత నష్టం నష్టం. ఇంతకుముందు నీ యొక్క కటాక్ష సుధ లభించకపోవటం వల్ల లోకాలన్నీ కూడా నశించిపోతున్నాయి. అంటే నామరూపాలు లేకుండా ప్రళయకాలంలో అన్నీ కూడా మునిగిపోతున్నాయి, మ్రగ్గిపోతున్నాయి అంటున్నారు యామునాచార్యుల వారు. అమ్మవారి యొక్క కటాక్షం ఉంటే అమృతం తలసినట్టుగా ముల్లోకాలన్నీ కూడా ఆనందంగా సుఖంగా ఉన్నాయి. అమ్మవారి యొక్క కటాక్షము లేనప్పుడు అంటే అమ్మవారి యొక్క కటాక్షము లభించనప్పుడు లోకాలన్నీ కూడా నామరూపాలు లేకుండా ప్రళయంలో మ్రగ్గిపోతున్నాయి అని చెప్తున్నారు. సంప్రతి కానీ ఇప్పుడు నీ యొక్క అనుగ్రహం కలిగినందువలన చిన్న వటవృక్షంలో శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా, అంటే చిన్న వటవృక్షంలో ఎన్నో రకాల బ్రాంచెస్ ఉంటాయి, శాఖోపశాఖలుగా ఉంటాయి అన్నమాట. వటవృక్షం అంటే మనందరికీ తెలిసిందే. ఆ శాఖోపశాఖలుగా ఏ విధంగా అయితే ఆ వటవృక్షం ఉంటుందో, చిన్న వటవృక్షానికే ఎన్నో రకాల బ్రాంచెస్ ఉంటాయి, ఎన్నో శాఖోపశాఖలుగా ఉంటాయి. అలా నీ యొక్క లేశమాత్రమైన కటాక్షం మా మీద ప్రసరించినందువలన మేమందరము కూడా శ్రేయస్సుతో, మేమందరం అంటే ఎవరు? ఈ లోకంలో ఉండేటువంటి మానవులందరూ కూడా శ్రేయస్సుతో అలలారుతున్నారు తల్లి అంటున్నారు యామునాచార్యుల వారు. ఇంతవరకు శ్లోకంలో పూర్వభాగం అంటే ఇప్పుడు చెప్పుకున్న మొదటి 2 పాదాలు పూర్వభాగం చెప్తారు, తర్వాత చెప్పిన 2 పాదాలు ఉత్తర భాగం అని చెప్తారనమాట. ఈ పూర్వభాగంలో లక్ష్మీదేవి యొక్క కరుణ ఉంటే ఆనందంగా శ్రేయస్సుతో అందరూ కూడా ఉజ్జీవింపబడుతున్నారు, లేకపోతే అందరూ కూడా నామరూపాలు లేకుండా ఈ లోకమంతా కూడా ప్రళయంలో మ్రగ్గిపోతుంది అని చెప్పారు. ఇంతవరకు బాగుంది. ఇక పైన లోకులను ఉద్దేశించి ఉపదేశం చేస్తున్నారు యామునాచార్యుల వారు. ఏమంటున్నారు? ఓ లోకులారా, మానవులైన మనందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము కంపల్సరీ తప్పకుండా కావాలి. అమ్మవారి యొక్క ఆ దివ్య మహిషి శ్రీమన్నారాయణుడి యొక్క ఏమని చెప్తున్నారు? మళ్ళీ చూడండి 3వ లైన్ చూడండి. అరవిందలోచన మనః కాంత అని చెప్తున్నారు. అంటే అరవిందలోచని యొక్క పుండరీకాక్షుని యొక్క దివ్య మహిషి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లేకపోతే ఇహలోకంలో కానీ, కైవల్యంలో కానీ, మోక్షము కానీ, సాక్షాత్ పరమపదము కానీ లభింపజాలదు అంటున్నారు. అంటే ఏం చెప్తున్నారు?
కైవల్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళకి కైవల్యము కానీ, అర్చిరాది మార్గము ద్వారా పరమాత్మను చేరుకోవాలి అనుకునేటువంటి ఆ వైష్ణవులకు కానివ్వండి, లోకంలో ఉండేటువంటి మానవులకు ఇహ సౌఖ్యాలు కానీ లభించవు. ఎప్పుడు అరవిందలోచన యొక్క భార్య పట్టమహిషి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహము లేకపోతే. చూడండి, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని రెండు రకాలుగా ఉంటాయి. అమ్మ, నీ యొక్క అనుగ్రహం లేకపోతే మాకు ఉజ్జీవనము లేదు అని చెప్పారు కదా. బాగుంది కదా అంతవరకు. మళ్ళీ రెండవ ఉత్తర భాగంలో ఏం చెప్తున్నారు? పుండరీకాక్షుని యొక్క, అరవిందలోచని యొక్క పట్టమహిషి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం లేకపోతే ఇహ సౌఖ్యము కానీ పరసౌఖ్యము కానీ లేదు అని చెప్తున్నారు. ఇతట శ్లోకంలో ఏం చెప్తున్నాడు? మొదటిగా త్వత్కరుణ అని సంబోధించడం వల్ల పూర్వభాగంలో త్వత్కరుణ, నీ యొక్క కరుణ అని చెప్తున్నారు. ఉత్తర భాగంలో ఏం చెప్తున్నారు? అరవిందలోచన మనః కాంత. అరవిందలోచన యొక్క శ్రీహరికి ప్రియురాలైనటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షము లేకపోతే అని పరోక్షంగా చెప్తున్నారు. ఏమిటండి ఇలా చెప్పొచ్చా? ఇది సముచితమేనా అని కొందరికి అభిప్రాయం వచ్చిందట. డైరెక్ట్గా చెప్పారు, బాగుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటే ఉజ్జీవింపబడతాము, లేకపోతే ఉజ్జీవనము లేదు, ఇహ సౌఖ్యం పరసౌఖ్యం కానీ లేదు అని చెప్పారు. ఇప్పుడు పరోక్షంగా చెప్తున్నారు ఏమిటి? శ్రీహరి యొక్క ప్రియురాలైనటువంటి లక్ష్మి అని సంబోధించారేమిటి? నీ యొక్క అని చెప్పారు. తర్వాత పూర్వభాగంలో త్వత్కరుణ అని చెప్పారు. ఇప్పుడేమో అరవిందలోచన మనః కాంత అని చెప్తున్నారు. అంటే పరోక్షంగా చెప్తున్నారు. నీ యొక్క అనటానికి శ్రీహరికి ప్రియురాలైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనటానికి తేడా ఏమిటి? ఇలా అనవచ్చా, పరోక్షంగా చెప్పవచ్చా అని కొందరికి అభిప్రాయం కలిగిందట. ఇక్కడ మనం రామాయణంలో ఒక వాక్యాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఏం చెప్తున్నారు? సుప్రసిద్ధమైనటువంటి ఒక వాక్యం. రామాయణంలో రామరావణ యుద్ధం జరుగుతుంది. యుద్ధకాండలో రామరావణ యుద్ధం జరుగుతుంది. అప్పుడు రాముల వారు ఏమన్నారట అంటే, యుద్ధరంగంలో నా యొక్క పరాక్రమాన్ని నేను చూపిస్తాను అని అనవచ్చు. కానీ రాముల వారు ఏమన్నారట? అలా అనలేదు. ఏమన్నారట? అద్య రామస్య రామత్వం పశ్యంతు అన్నారట. అంటే ఇప్పుడు యుద్ధరంగంలో నా యొక్క పరాక్రమాన్ని చూపిస్తాను అని అనకుండా, నేడు రాముని యొక్క గొప్పతనం ఏమిటో మీరే చూసెదరుగాక అన్నాడట. అంటే నా యొక్క పరాక్రమము చూస్తారు అని అనవలసిన చోట రాముని యొక్క గొప్పతనం ఏమిటో చూస్తారు అన్నాడట రామచంద్రమూర్తి. అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో పరోక్షంగా చెప్పాడు. నా యొక్క అనకుండా రాముని యొక్క అని తానే పరోక్షంగా చెప్పాడు అన్నమాట రాముల వారు. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది? రాముల వారి యొక్క వైభవం లోక ప్రసిద్ధి జరుగుతోంది. అలాగే నీ యొక్క కరుణ అనటం కన్నా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు పత్ని అయిన లక్ష్మీదేవి యొక్క కరుణ అని ఉత్తర భాగంలో చెప్పడం ద్వారా అమ్మవారి యొక్క వైభవము లోక ప్రసిద్ధి గావిస్తోంది, లోక ప్రసిద్ధిని సూచిస్తోంది అంటున్నారు. అంటే త్వత్కరుణ, నీ యొక్క కరుణ అన్నదానికి విష్ణు పత్ని అయినటువంటి లక్ష్మీదేవి యొక్క కరుణ అనడానికి తేడా ఉంది. పూర్వభాగం కన్నా ఉత్తర భాగమే చాలా గొప్పగా ఉంది, లోక ప్రసిద్ధిని సూచిస్తోంది అంటున్నారు యామునాచార్యుల వారు. పూర్వభాగం అంటే ఏమిటి? నీ యొక్క కరుణ అని ఫస్ట్ లైన్లో చెప్పుకున్నారు. ఫస్ట్ 2 లైన్లు పూర్వభాగం, సెకండ్ 2 లైన్లు ఉత్తర భాగం. ఉత్తరార్ధంలో చెప్పినటువంటి విష్ణు పత్ని అయిన అరవిందలోచన మనఃకాంత అనటంలో విష్ణు పత్ని అయినటువంటి లక్ష్మీదేవి యొక్క కరుణ అనటం ద్వారా, పరోక్షంగా చెప్పటం ద్వారా లోక ప్రసిద్ధి కావిస్తోంది, అమ్మవారి యొక్క వైభవం పెరుగుతోంది. ఎప్పుడైనా లక్ష్మీ అనటం కన్నా కూడా విష్ణు పత్ని అంటే అమ్మవారికి ప్రీతి కలుగుతుందట. అలాగే శ్రీమన్నారాయణుని కూడా హరి అనడం కన్నా, నారాయణ అనడం కన్నా
శ్రియఃపతి అంటే స్వామికి తొందరగా దయ కలుగుతున్నారు. ఎందుకంటే అమ్మవారితో కూడినటువంటి స్వామిని పిలుస్తున్నాం కనుక. లక్ష్మీపతి, శ్రియఃపతి అంటే వెంటనే స్వామి కరిగిపోతాడు. మనం అడిగింది వెంటనే ఇచ్చేస్తాడు. ఇక్కడ కూడా పురుషకారమే చెప్తున్నారు. అమ్మవారి యొక్క పురుషకార వైభవాన్ని ఉత్తర భాగంలో చాలా గొప్పగా చెప్పారు. ఇంకా ముందుకు వెళదాం మళ్ళీ. ఏం చెప్తున్నారు తర్వాత? సంస్మృతి అక్షర వైష్ణవాధ్వసు శ్రేయ అంటున్నారు. అంటే సంసార మండలంలో ధర్మార్థ కామమోక్షములు అనేటువంటి చతుర్విధ పరపురుషార్థాలు కానివ్వండి, కైవల్యం కోరేటువంటి వారికి కైవల్యాన్ని కానివ్వండి, అర్చిరాది మార్గము మనందరికీ తెలుసు. అర్చిరాది మార్గము ద్వారా మనము ఈ జీవుడు ముక్తాత్మగా మారి పరమపదనాథుడి యొక్క నిత్య సేవలో పరమపదానికి చేరుకుంటాడు. అవి వెళ్ళే మార్గము, ఈ జీవుడు ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటువంటి మార్గము, ఆ పరమాత్మను చేరుకునేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని అర్చిరాది మార్గము అంటారు. నిరతిశయ ఆనందలోకమైనటువంటి ఆ పరమపదంలో నిత్య కైంకర్యం చేసుకోవటానికి తహతహలాడుతున్నటువంటి ఈ జీవాత్మ ఆ పరమపదనాథుని చేరుకునే మార్గమే అర్చిరాది మార్గము. ఆ అర్చిరాది మార్గము ద్వారా పరమపదాన్ని చేరుకోవాలన్నా కూడా అమ్మవారి యొక్క కటాక్షము ఎంతో అవసరము. అమ్మవారి యొక్క కటాక్షం లేకపోతే ఈ సంసారంలో ఉండేటువంటి సంసారులకు కానివ్వండి శ్రేయస్సు లేదు, చతుర్విధ ఫల పురుషార్థాలు రావు. కైవల్యంలో ఉండేటువంటి కైవల్యం కోరుకునేటువంటి వాళ్ళకు కైవల్యం దొరకదు. అర్చిరాది మార్గం ద్వారా పరమపదనాథుని చేరుకోవాలనుకున్న వారికి పరమపదం లభించదు. ఎప్పుడు? అమ్మవారి యొక్క కటాక్షము లేకపోతే. ఇప్పుడు మనందరికీ ఒక డౌట్ వచ్చింది. అదేంటండి? స్వామి కదా మనకు ప్రాప్యము, సకల ఫలప్రదాత స్వామి కదా, శ్రీమన్నారాయణుడు కదా. నిన్నే అనుకున్నాం కదా ఆయన సర్వస్వతంత్రుడు, ఆయన ఏం పని చేయాలన్నా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఏదనుకుంటే సంకల్ప మాత్రము చేత సృష్టి చేయగలిగినటువంటి సర్వస్వతంత్రుడు, సర్వనియామకుడు కదా అనుకున్నాం మనము. ఆయన కదా మనకు ఇచ్చేది ఫలప్రదాత, ఫలము ఆయన కదా ఇచ్చేది. మనం ఉజ్జీవింపబడాలన్నా ఆయనే అనుగ్రహము, పరమపదంలో చోట్లు కావాలన్నా పరమపదాన్ని అనుగ్రహించాలన్నా ఆయన యొక్క అనుగ్రహం చేతనే కదా. మరి ఆ మధ్యలో ఈ అమ్మవారు ఎందుకండి, ఈమె అవసరం ఏమిటండి అని మనకు ఒక డౌట్ వచ్చింది. వేదంలో కూడా ఒక వాక్యం ఉంది. ఏమిటి అంటే సకల ఫల ప్రదో హి విష్ణు, అలాగే ఫలం అతః ఉపపత్తతే అని బ్రహ్మసూత్రం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే పురాణ వాక్యంలో సకల ఫలప్రదాత అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు, సర్వ ఫలప్రదాత శ్రీ మహావిష్ణువే, అందులో ఏ సందేహము లేదు అంటున్నారు. కానీ అక్కడుంది, కానీ లక్ష్మీదేవి ఏం చేస్తుందట అంటే పరమాత్మ నిన్న చెప్పుకున్నాం, మొదటి శ్లోకం చెప్పుకునేటప్పుడు మనంతట మనం పరమాత్మ దగ్గరకు వెళితే ఆయన మనల్ని నిగ్రహ బుద్ధితో చూడొచ్చు. అంటే భగవంతునికి జీవుని పైన నిగ్రహ బుద్ధి కలుగుతుంది అప్పుడప్పుడు. అలా కలిగినప్పుడు దాన్ని శాంతింపజేసి పరమాత్మలో ఉన్నటువంటి కళ్యాణ గుణాల్ని పెంచి అటు ఆయనకి ఇటు మనకి మధ్యలో పురుషకార రూపిణిగా ఉంటుంది అమ్మవారు. రెండు పనులు చేస్తుంట అమ్మవారు. ఏం చేస్తున్నారు అమ్మవారు? పురుషకారం చేస్తుంది. పురుషకారం అంటే ఏమిటి? మన యొక్క బాధల్ని కష్టాల్ని స్వామికి విన్నవించి మనం చేసినటువంటి 10 తప్పుల్ని ఒక తప్పుగా చేసి పోన్లేండి మన పిల్లలే కదా, వీళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు తప్పులు అని మన యొక్క తప్పుల్ని ఒప్పులుగా చేసి స్వామికి విన్నవిస్తుంది. అలాగే స్వామిలో ఉన్నటువంటి దయను, వాత్సల్యం అనే గుణాన్ని పెంచుతుంది. పెంచి ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మీద రెట్టింపుగా ప్రసరింపచేస్తుంది. అంటే ఆయన యొక్క అనుగ్రహం అందరికీ ఉంటుంది, దాన్ని ఇంకా పెంచుతుంది మన మీద. ఆయన యొక్క హృదయంలో వక్షస్థలంలో ఆ నిత్యానుపాయిని విడవకుండా అట్టే పెట్టుకొని
ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మీద ఎక్కువ చేసి ప్రసరింపజేస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు? ఆమె యొక్క పురుషకారం లేకపోతే మనకు పరమపదము కానీ, కైవల్యం కోరుకునేటువంటి వారికి కైవల్యం కానీ, ఈ సంసారంలో ఉండేటువంటి లోకులకు కానివ్వండి ఉజ్జీవనము లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఉజ్జీవనం కావాలన్నా, కైవల్యులకు కైవల్యం కావాలన్నా, మోక్షార్థులకు పరమపదం కావాలన్నా ఆమె యొక్క అనుగ్రహము ఉండాల్సిందే. లేకపోతే అమ్మవారి యొక్క పురుషకారం లేకపోతే స్వామి యొక్క అనుగ్రహము లేనట్టే. ఆమె ఉండబట్టే స్వామి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది. అసలు మన మీద స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపజేసేదే అమ్మవారు కదా. కాబట్టి ఆమె యొక్క పురుషకారమే మనకు చాలా ముఖ్యము. అమ్మవారి యొక్క పురుషకారము యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నది, ఉన్నతమైనది అంటూ చెప్తున్నారు యామునాచార్యుల వారు. ఇదే విషయాన్ని మనకు వేదాంత దేశకుల వారు కూడా సంస్కృత వాక్యాల్లో చెప్పారు. సరే, ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే మనకు టైము వీడియో ప్రొలాంగ్ అయిపోయింది. ఏం చెప్తున్నారు మొత్తంగా ఓవరాల్గా ఏంటి దీని అర్థం అంటే, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే లోకాలన్నీ కూడా ఉజ్జీవింపబడతాయి. ఎంత అనుగ్రహము? లేశ మాత్రము, కించిత్ కొంచెమైన అనుగ్రహము, ఆమె యొక్క కడకంటి చూపు ద్వారా ఆమె యొక్క దయ మన మీద ప్రసరించిన ముల్లోకాలు కూడా అమృత వర్షంలో కురిసినట్టు ఉజ్జీవింపబడుతున్నాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే లోకాలన్నీ కూడా నామరూపాలు లేకుండా పోతున్నాయి అని చెప్పారు పూర్వభాగంలో. ఉత్తర భాగంలో ఏం చెప్తున్నారు? అరవిందలోచని యొక్క ప్రియురాలైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే లోకులకు ఉజ్జీవనము లేదు, వైష్ణవులకు పరమపదము లభించదు. ప్రాప్యం పెరుమాళ్లే, పరమాత్మే, సర్వస్వతంత్రుడు, సర్వాధికారి ఆయనే అయినప్పటికీ కూడా అమ్మవారి యొక్క పురుషకారము మనకు ఎంతో ముఖ్యము అంటూ చక్కగా వర్ణించారు యామునాచార్యుల వారు. తప్పులు చెప్పినట్లయితే అవి అడిగేందుగా, ఒప్పులు చెప్పినట్లయితే ఆచార్యుల యొక్క కృపగా భావించవలసిందిగా మనవి చేసుకుంటూ సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.